యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి ఒక సోదరు ఉన్నదని, ఆమె పేరు సుహాసిని అని, చిన్నప్పటి నుంచి ఆమె పట్ల విశేషమైన వాత్సల్యం ఉందని చాలామందికి తెలియదు. ఆమెకు, ఆమె అభిప్రాయాలకు ఎన్టీఆర్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తారంటే, తాను నటించిన ప్రతి సినిమాను విడుదలకు ముందు ఆమె కోసం స్పెషల్ షో ఏర్పాటు చేయడం తప్పనిసరి. సినిమా గురించి, తన నటన గురించి ఆమె అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. ఏమైనా లోటుపాట్లుంటే చెప్పడమే కాదు, ఆ చిత్ర విజయావకాశాలు కూడా సుహాసిని అంచనా వేసి చెబుతారట. అది ఆమె ప్రత్యేకత. సుహాసిని గారికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతటి ప్రగాఢమైన సోదర ప్రేమ అంటే, తక్కిన సోదరులతో పాటు ప్రతి రాఖీ పండుగకు తానే స్వయంగా రాఖీ కడతారు. ఒకవేళ ఎన్టీఆర్ ఎక్కడికైనా దూర ప్రాంతాలకు అవుట్డోర్ షూటింగ్లో ఉండిపోవడం తటస్థిస్తే అక్కడికి ముందుగానే రాఖీ పంపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తానేదో కోల్పోయిన ఫీలింగ్ ఉందేమో కానీ ఇప్పుడు అటువంటిదేమీ లేదు. మమతానురాగాలు పంచే సోదరి, ఆదరాభిమానాలు కురిపించే సోదరులు, అసంఖ్యాకులైన అభిమాన ప్రేక్షక కుటుంబం, మార్గదర్శకులైన తల్లిదండ్రులు, సినిమా రంగంలోని పెద్దలు, శ్రేయోభిలాషులు, ఇవే ఎన్టీఆర్కు తరగని నిధులు, వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు.